ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః. ముందుగా మన గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురువు గారికి అనంతలోని కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇక్కడ చేసినటువంటి ఆత్మభక్తులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. క్లాస్ తీసుకొని చాలా రోజులైంది, బట్ లాస్ట్ టాపిక్ ఏం చెప్పారని ఎవరికైనా గుర్తుందా? కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో, పద్మావతి అమ్మవారి యొక్క అనుగ్రహంతో, మన తల్లిదండ్రుల యొక్క దీవెనలతో, అద్భుతమైన గురువుగారి యొక్క జ్ఞానంతో ఈరోజు మనం క్లాస్ తీసుకుందాం. లాస్ట్ క్లాస్ నేను చెప్పింది మన యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంటే మన ధ్యాన సాధన అనేది, ధ్యాన సాధనలో మనం ఉత్తీర్ణత పొందగలము. అంటే మన డే టు డే లైఫ్ ఏ విధంగా ఉంది, ఒక్కసారి జస్ట్ ఒక 2 minutes దాన్ని రీకాల్ చేసుకొని తర్వాత మన టాపిక్ అవుతుంది. అంటే మన యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంటే మన ధ్యానం అనేది మనం కుదురుతుంది. సో దానికి నేను 3 రకాలు చెప్పాను. ఒకటి మన ఆహారం ద్వారా, రెండోది మన వాక్కు ద్వారా, మూడవది మన ఆలోచనల ద్వారా. ఇవి అన్నీ కరెక్ట్గా మన యొక్క దైనందిన జీవితంలో మనం పాటించినట్లయితే మన యొక్క ధ్యాన సాధన అనేది ఆ యొక్క ఎనర్జీస్కి మనం చేరుకోగలం. ఆ కాస్మిక్ ఎనర్జీస్ కానీ మనం చేరుకోగలం అని చెప్పాను. ఎప్పుడైతే మన ఆలోచనలు శుద్ధి అవుతుందో, ఆలోచనలు తగ్గుతూ వస్తుందో, మన ధ్యాన సాధన అనేది పెరుగుతూ ఉంటుంది అని చెప్పాను. సో ఇది దాంట్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది, బట్ జస్ట్ రీకాల్ చేశాను. సో లాస్ట్ ఒక్కొక్కటి ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను, నేను మధ్యలో అడుగుతాను. సో ఆ యాక్షన్ చేసి చూపించాలి. మనం రామ అంటాం. రామ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? రాముని చూసినప్పుడు రాముడు అంటే మనకి ఏం గుర్తొస్తుంది? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? చెప్పండి. సో బాగా గుర్తొస్తుంది, అంతే కదా? సో ఎలా యాక్షన్ చేస్తారు దాన్ని? సో అది సో ఆ యాక్షన్ గుర్తుపెట్టుకోండి. నేను రామ అంటాను, మీరు యాక్షన్ చేయాలి. రామ అంటే మీరు ఇలా యాక్షన్ చేయాలి. నేను మధ్యలో క్లాస్లో ఎప్పుడైనా అడుగుతాను, అప్పుడు మీరు చేయాలి యాక్షన్. అలాగే కృష్ణుడు అంటే మనకి ఏం గుర్తొస్తుంది? సో యాక్షన్ మీరు చేయాలి. హనుమంతుల వారిని గుర్తు తెచ్చుకుంటే ఏం గుర్తొస్తుంది? వెరీ గుడ్. సో గెద గుర్తొస్తుంది. అలానే లక్ష్మీ అమ్మవారిని, లక్ష్మీదేవి మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది? తామర. సో లోటస్. సో ఇలా ఫ్లవర్ ఇలా చేస్తుంది. నేను లక్ష్మీదేవి అంటాను, మీరు ఫ్లవర్ యాక్షన్ ఇవ్వాలి. నేను హనుమంతుల వారు అంటాను, మీరు అది ఇవ్వాలి. ఇంకొకటి ఇంకేం చెప్పాను? రామ అంటే రామ యాక్షన్, కృష్ణ అంటే కృష్ణ యాక్షన్ చేయాలి. ఓకేనా? సో అందరికి అర్థమైందా? ఎవరికైనా అర్థం అవుతుంది? నేను లేదు కదా? ఎందుకంటే మనల్ని మనం ఎదురులోకి తెప్పించుకోవడానికి. సో ఇప్పుడు ఒక్కసారి నేను చెప్తాను, మీరు చేయాలి. రామ, కృష్ణ, హనుమాన్, లక్ష్మీదేవి, ఇలా వికసిస్తుంది కదా. సో ఓకేనా? మధ్యలో నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉంటారు. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? రామ, కృష్ణ, లోటస్, హనుమాన్, లోటస్, కృష్ణ, రామ. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ మామూలుగా మనం ఎవరైనా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా తీసుకోవచ్చు. ఏదైనా ఒక విషయం చేసినప్పుడు
సరికాకుండా చేసినప్పుడు మనం ఏం చెప్తాం? వాళ్ళని ఏ మాటతో వాళ్ళని నిందిస్తాం? ఏ మాట వాళ్ళు అంటాం? చెప్పండి. మీ దగ్గర నుండి నేను టాపిక్ అందించుకోవాలి. మనం అందరం కలిసి నేర్చుకోవాలి, ఎదగాలి. సో సబ్జెక్ట్ చెప్తూ పోకూడదు. సో ఇన్వాల్వ్ అందరినీ, ఆడియన్స్ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటేనే ఆ యొక్క క్లాస్ అనేది స్మూత్గా పోతుంది. క్లాస్ నేను మైక్లో చెప్పి మాట్లాడుతుంటే మీరు వింటూ వెళ్ళిపోతే కాదు. సో ఎవ్రీవన్ ఇన్వాల్వ్ దట్ టాపిక్. ఓకే, సో అది ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఎవరైనా ఏమైనా తింటాలి అంటే అలా చేసుకుంటున్నాను, ఇలా చేసుకుంటాలి అంటే మనం ఏం చెప్తాం? చెప్పాలి. నెక్స్ట్ దానికి ముందు ఏం పర్వాలేదు చెప్పండి. గుర్తుందా అంటాం, అంతే కదా? గుర్తుందా ఇలాంటి పని చేశారే, అంతే కదా? బుద్ధి. ఇంకా ఎక్కువ ఇంకా ఏం చెప్తాం? మన ఆధ్యాత్మికంగా చెప్పండి. రేపు కొంచెం జ్ఞానంతో వ్యవహరించు అంటాం, అంతే కదా? ప్రాపంచికంగా ఉండే వాళ్ళు బుద్ధిని యూజ్ చేస్తారు, మనం జ్ఞానాన్ని యూజ్ చేస్తాం. కొంచెం జ్ఞానవంతంగా వ్యవహరించు, కొద్దిగా బుద్ధిగా మాట్లాడు అని అంటాం కదా, అంతే కదా? సో ఆ రెండు టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేస్తాం. బుద్ధి, ఇంకొకటి జ్ఞానం. బుద్ధి, జ్ఞానం. రామ అలా నేను అప్పుడప్పుడు తీసుకుంటాను, చెప్తూ ఉంటాను. సో ఈ రెండు టాపిక్స్ గురించి మనం వ్యాఖ్యానిస్తాం. బుద్ధి, జ్ఞానం. మనకు మామూలుగా 5 అంటే మనం ఏం చూపిస్తాం? ఫింగర్స్ని చూపిస్తాం, అంతే కదా? 5 ఫింగర్స్ని చూపిస్తాం. 2 అన్నప్పుడు 2 ఇలానే చూపిస్తాం. ఇట్లా చూపించవచ్చు కదా, ఇట్లా చూపించవచ్చు కదా, ఇట్లా చూపించవచ్చు కదా, ఇట్లే చూపిస్తాం. సో 2 అంటే ఇలా చూపిస్తాం, 5 ఫింగర్స్ అంటే ఇలా చూపిస్తాం, 1 అంటే ఇలా చూపిస్తాం. సో ప్రతి దానికి వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది. సో ఒక వేదాంత ప్రకారం ఒక అనలైజ్ అనేది నాకు ఉంటుంది. సో ఈ రెండు అన్నాం. సో మామూలుగా మనము ఫుల్గా మన గురువు గారు చెప్పిన టాపిక్నే నేను చెప్తున్నానండి. సో మామూలుగా మనం ఆల్రెడీ గురువు గారు చెప్తున్నారు 5 ఫింగర్స్ కాన్సెప్ట్. మామూలుగా ఏం చెప్తారంటే ఇది సహదేవ, నకులుడు, మధ్య వేలు వచ్చి అర్జునుడు, చూపుడు వేలు వచ్చి భీముడు, ఇది కృష్ణుని తీసుకోవచ్చు, ధర్మరాజుని తీసుకోవచ్చు. సో ఇది 5 ఫింగర్స్. మామూలుగా శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. సో అప్పుడు ఈ 2 ఫింగర్స్కి ఏమొస్తుంది? బుద్ధి, ఆత్మ. ఎప్పుడైతే ఆత్మతో కూడిన మాటలు మాట్లాడతామో దాన్ని జ్ఞానం అంటాం. సో అది జ్ఞానం. జ్ఞానం అంటే ఇది. బుద్ధి అంటే మధ్యవేలు. సో దానివల్లనే 2 అంటే చూపించేది మనం ఈ ఫింగర్స్. కారణం ఏమంటే బుద్ధితో జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడాలి. అందువలనే ఈ రెండు అంటే మనం చూపించేది ఇది. సో ఒకటి మామూలుగా ఫింగర్ ఏంటి? శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఓకే, చేస్తామా వద్దా ఆలోచిస్తున్నారు? సరే. సో శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. అలానే సహదేవుడు, నకులుడు, భీముడు, అర్జునుడు, భీముడు, కృష్ణుడు, ధర్మరాజు. ఓకేనా? సో ఎప్పుడు కానీ మనం మాట్లాడే మాటలు జ్ఞానంతో కూడి ఉండాలి, బుద్ధితో కూడి ఉండాలి. ఎప్పుడైతే మన నోటి నుండి వచ్చే ప్రతి మాట జ్ఞానంతో అయినా కూడి ఉండాలి, ఒకటి బుద్ధితో అయినా కూడి ఉండాలి. అలాంటి మాటలు మాట్లాడుతుంటేనే మనం నోరు విప్పాలి. మాట్లాడడం అనేది ఒక అద్భుతమైన కళ అండి. ఏదైతే అది మాట్లాడడం కాదు, ఏదైతే మాట్లాడితే చక్కగా ఉంటుందో అలాంటిది మాట్లాడమే ఒక కళ, మాట్లాడటమే ఒక వరం. భగవంతుడు ఇచ్చింది మాట్లాడటమే ఒక గొప్ప వరం. సో అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు బుద్ధిని
అంటే ఎదుటి వ్యక్తి బుద్ధిగా వ్యాకరించకపోయినా, బుద్ధిగా మాట్లాడకపోయినా ఆ మాట మనకు వినడానికి వినసొంపుగా ఉండదు. అంతే కదండి. అలానే ఎప్పుడైతే జ్ఞానంతో మాట్లాడమో అది అందం ఉండదు. ఏ మాటలైతే మనం జ్ఞానంతో కూడుకుని మాట్లాడకపోతే అది అందం ఉండదు. బుద్ధితో మాట్లాడకపోతే శోభనీయదు, జ్ఞానంతో మాట్లాడకపోతే ఆ మాట అనేది అందం ఉండదు. ఎప్పుడైతే మన నోటిలో వచ్చే వాకు బుద్ధితో కూడుకుని ఉంటుందో అప్పుడు అది వచనంగా మారుతుంది, అంటే ఒక సెంటెన్స్గా మారుతుంది, దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం మాట్లాడే మాటలో బుద్ధి పరంగా ఉంటుందో ఆ వాక్ అనేది ఏమవుతుంది, వచనంగా మారుతుంది. ఆ వచనం అనేది జ్ఞానపరంగా ఉంటే అది ప్రవచనం అవుతుంది. ఎప్పుడైతే మనం మాట్లాడే మాటలు బుద్ధి జ్ఞానాన్ని కూడుకుని ఉంటుందో బుద్ధి కూడుకుని వచనంగా మారి ఆ వచనం అనేది ప్రవచనంగా మారుతుంది. ప్రవచనంగా అంటే మనకు గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? చామటి కోటేశ్వరరావు గారు, వెలుగువాడి, వీళ్ళందరూ వాళ్ళ యొక్క మాటలు మనం విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? సో ఇంకా విందామా? వాటి యొక్క మాటలు మనల్ని ఆకర్షిస్తుంది. అంటే అది జ్ఞానపరంగాను బుద్ధిపరంగాను కూడుకున్న వల్లనే ఆ యొక్క మాటలకి మనము అట్రాక్ట్ అవుతాము. సో వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవుతాము. అంతే కదండి. చామటి కోటేశ్వరరావు గారు తిరువన్నామలై ఎవరైతే వెళ్తారో వారి యొక్క జీవితం ధన్యం అవుతుంది. ఒక్కసారి మీరు కాలు మోపితే అక్కడ తిరువన్నామలంలో మీ యొక్క కర్మాలంతా శుద్ధి అవుతుంది అని చెప్పిన తర్వాత తిరువన్నామలై ఏమైంది? ఎప్పుడు చూసినా ఒక క్రౌడ్లో ఇంకా పౌరుని చూశారంటే అంతే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇన్ తిరువన్నామలై ఆంధ్ర వాళ్ళే, ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఏమంటే చామంతి కోటేశ్వరరావు. ఎందువల్ల? ఆయన యొక్క మాటలు అనేది వేదంగా మారింది, ప్రవచనంగా మారిన వల్ల సో అందరికీ ఏమవుతుంది? సో ఆయన చెప్పారు కదా, మనం వెళ్ళాలి, వెళ్ళి మనం అక్కడ చూడాలి, ఆ ఎనర్జీస్ని మనం తీసుకోవాలి అనేసి చెప్పారు. అంతే కదా. సో ఇలా బుద్ధి జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడినప్పుడు ఆ వచనం అనేది ప్రవచనంగా మారుతుంది. సో ఇలాంటి మాటలతోనే మనం మాట్లాడాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అంటే ఒక బుద్ధికి జ్ఞానానికి గల వ్యత్యాసం ఏమిటి చెప్పండి. దానికి ముందు కృష్ణ సార్ ఎక్కడ ఆలోచిస్తున్నారా? అందుకే నేను క్లాస్లో ఉండడానికి కోసమే నేను గుర్తు చేశాను. సో ఓకే. సో ఎప్పుడైతే నేను ఎక్కడ చెప్తూ ఉన్నాను, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జ్ఞానం బుద్ధి, బుద్ధికి జ్ఞానానికి గల వ్యత్యాసం ఏమిటి? అది రెండు ఒకటి అయితే వేరు వేరు పదాలు ఉండదు. అంతే కదండి. జ్ఞానము బుద్ధి అనేది రెండు ఒకటే ఉంటే ఒకే పదం మీద ఉండాలి. రెండు ఎందుకు ఉంది? వ్యత్యాసం. ఆ వ్యత్యాసం ఏంటి? బుద్ధి అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? బుద్ధి ద్వారా సాధన చేస్తే జ్ఞానం వస్తుంది. బుద్ధితో ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. ఓకే, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. అంటే జ్ఞానము అంటే బుద్ధి అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా చెప్తాను, తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్. ఎగ్జాంపుల్ మీకు మీరు వ్యక్తిగా తీసుకోవద్దు. ఏమైనా నెగిటివ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మీరు జస్ట్ వినండి. అంటే ఎగ్జాంపుల్ మాత్రం ఇలా చెప్తే గుర్తుంటుంది అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయారు. సో మనం ఆబ్వియస్లీ మనం వెళ్తాం, వెళ్ళి చూడని వెళ్తాం. వెళ్ళి చూసినప్పుడు అక్కడ వెళ్ళి ఏం చేస్తాము, మన ఫ్రెండ్ ఖచ్చితంగా తన ఎమోషన్స్లో ఉంటుంది. వ్యక్తీకరించే టైం అది. సో ఎమోషన్స్లో ఉంటాడు, మాట్లాడతారు, వివరిస్తారు, ఏదో సంథింగ్ అక్కడ జరుగుతుంది. మన ఫ్రెండ్కి వెళ్ళి మనం ఏం చెప్తాము? ఏదైనా పోయిపురాలు మళ్ళా రాదు, ఏడవద్దు అనేసి అంటామా? ఇంకా అబ్బాయి క్లాస్ కూడా ఎందుకంటే అంతే కదా.
కర్మ చేశావు అందుకే నీకు వచ్చింది అని ఏడుస్తుంటే వాడు అలా మాట్లాడితే కరెక్ట్ కాదు. సో దానికి ఏం కాదు, ఇలా అనేసి ఏదో ఒక సరి చెప్పేసి రావాలి. కానీ ఏదో కర్మ చేశావు నువ్వు చేయాలి నీకు జరగాల్సి జరిగిందే అని మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అవుతుందా? అది శోభనిస్తుందా? కరెక్ట్ కాదు. సో వెళ్ళినామా ఏదో విజిట్ చేసి దానికి సర్ది చెప్పేసి ఏం కాదు అని చెప్పేసి రావాలి. సో అలా వచ్చినప్పుడు అది బుద్ధిపరంగా మనం ప్రవర్తించాలి. అలా కాకుండా మనకు వేదాంతాలు చెప్పారని మనకు ఏదో వేదాంతాలు మనం చదివేశామని ఇది కర్మ, సో నువ్వు నీ కర్మ వల్లే వచ్చిందిరా, ఆ కర్మ పోయిందనుకో, ఇలాంటి ఎక్స్ట్రా మాట్లాడేసి మనము రాకూడదు. సో అది అక్కడ మనం ఏంగా వ్యవహరించాలి, బుద్ధిపరంగా వ్యవహరించాలి. సో రామ, కృష్ణ, హనుమాన్, లక్ష్మి, వెరీ గుడ్. అందరూ ఎందుకంటే బాగా కరెక్ట్గా ఉన్నారా? ఒకసారి విన్యాసపడాలి. సో ఇది బుద్ధికి, జ్ఞానానికి. జ్ఞానము అంటే ఎప్పుడైతే ఆత్మపూర్వకంగా మాట్లాడుతామో ఆ మాటలనే జ్ఞానంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఎప్పుడైతే మనము కర్మరా ఇది ఇలా జరుగుతుంది, దానివల్లే ఇది జరిగింది, ఇట్లా కాదు అనేసి అన్నామంటే అది శోభనీయం. సో ఎప్పుడు మనం ఈ విషయాలు గమనించాలి, ఎప్పుడైనా ఇలా సజ్జన సాంగత్యానికి, ఎప్పుడైనా మెడిటేషన్ క్లాసెస్ వెళ్ళినప్పుడు మనం కర్మ గురించి, కర్మ సిద్ధాంతం గురించి చెప్పాలే కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అప్పుడు అక్కడ అలా మాట్లాడాలి. సో అది బుద్ధిపరంగా మాట్లాడాలి, జ్ఞానపరంగా మాట్లాడాలి. ఎప్పుడైనా మనం ఇలాంటి సజ్జన సాంగత్యాలు చేసేటప్పుడు మనం అప్పుడు చెప్పాలి, అరే నువ్వు చేసే ప్రాబ్లమ్స్ని, నువ్వు అనుభవించే ప్రతి ఒక్క చర్యకు నువ్వు చేసిన కర్మబద్ధంగా వచ్చే ఫలితమే ఇది అని చెప్పినప్పుడు తను వింటాడు. తను ఆల్రెడీ ఎమోషన్స్లో ఉన్నప్పుడు పోయి చెప్పినప్పుడు తను నెక్స్ట్ టైం నేను చూస్తే కూడా పలకరించు, ఆ రోజు ఇలా చెప్పాడు కదా మీరు అసలు తనతో ఫ్రెండ్షిప్పే మనకు అనేస్తారు. సో ఎప్పుడు మనం సిచ్యువేషన్కి తగినట్టు మనం మన యొక్క మాటలు కానీ, మన ఆలోచనలు కానీ, మనం వ్యవహరించే విధానం కానీ అలా ఉండాలి. సందర్భానికి తగినట్టు మనం మాట్లాడాలి. అందులోనూ మైక్లో మాట్లాడేటప్పుడు 1000 మంది ముందు మాట్లాడేటప్పుడు, లేకపోతే 50 మంది ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళుని మన నోటి నుండి వచ్చే మాటని దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటని ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, వ్యవహరించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటలోనూ జ్ఞానంతోనూ బుద్ధితోనూ కూడుకుని ఉండాలి. ఎప్పుడైతే బుద్ధి లేకుండా మాట్లాడతామో ఆ మాటలకు అనేది వచనం ఉండదు. ఎప్పుడైతే బుద్ధి జ్ఞానము లేకుండా మాట్లాడతామో ఆ మాటలు ప్రవచనలుగా మారదు. ఎప్పుడైతే ప్రవచనలుగా మారుతుందో మన యొక్క మాటే మంత్రం అయిపోతుంది. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట మన నుడికి మీద రాక. ఎప్పుడు మనం మాట్లాడే ప్రతి మాటను మనకైనా ఉపయోగపడాలి, లేకపోతే ఎదుటి వ్యక్తికైనా ఉపయోగపడాలి. అలాంటి బుద్ధితో, జ్ఞానంతో కూడిన మాటలని మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా 1000 మంది ముందు మనం మాట్లాడేటప్పుడు జ్ఞానము, బుద్ధిని ఉపయోగించి మాట్లాడాలి. అదే మనము మన యొక్క ఫ్రెండ్స్ సరౌండింగ్లో మాట్లాడేటప్పుడు, కాలక్షేపం గురించి మాట్లాడేటప్పుడు ఎలా అయినా మాట్లాడవచ్చు. అదంతా గ్రాఫిక్స్ అనమాట. ఎలా అయినా ఏదో మా ఇంట్లో ఇలా జరిగింది, మా అత్త మా మామ ఇలా చేశారు, మా అత్త మామ వల్ల నేను బయట రాలేకపోతున్నాను, ఎన్నో మాట్లాడతాం. అక్కడ బుద్ధి ఉండదు, జ్ఞానము ఉండదు, ఆ మాటకి అదుపు ఉండదు. మాట్లాడుతూనే ఉంటారు, ఇలా జరిగింది, అలా జరిగింది. ఒక ఇద్దరి మధ్య మాట్లాడే సంభాషణ అనేది ఎలా అయినా వాళ్ళిద్దరి యొక్క వ్యక్తీకరణతో ఎలా అయినా మాట్లాడచ్చు. కానీ 10 మంది ముందు మాట్లాడేటప్పుడు ప్రతి మాటను బుద్ధితోనూ, జ్ఞానంతోనే కూడుకుంటేనే ఆ వచనం అనేది ప్రవచనంగా మారుతుంది. ప్రతి మాట శ్రద్ధతో కూడుకునేదిగా ఉండాలి, భక్తితో కూడుకునేదిగా ఉండాలి. భక్తి అంటే
భక్తి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ భక్తి? డివోషన్. అంత పండు పదార్థం అన్ని వెళ్తున్నారు, స్వామికి నమస్కరిస్తూ ఉంటారు. మేడం ఇంకా రామాలోనే ఉన్నారు. ఓకే, నేను చెప్తాను. భక్తి సరెండర్ శరణాగతి. సరెండర్ సార్ సరెండర్ 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 అవ్వడం. ఓకే, ఇంకా ప్రేమించడం. అంటే మన ఇంటి దగ్గర వాళ్ళని ప్రేమిస్తాం కదండి. భగవంతుని దగ్గరగా ఉండడం. భక్తి అంటే పలహారాలు, పండ్లు, ప్రసాదాలు, టెంకాయలు, నైవేద్యాలు పెట్టడం కాదండి. భక్తి అంటే అది కాదు. మన నోటిలో నుండి వచ్చే ప్రతి మాట సత్యంగా ఉండాలి. మన చేతనాలు చేసే ప్రతి చేష్ట ధర్మబద్ధంగా ఉండాలి. మన మనసులో నుండి వచ్చే ప్రతి విషయము, ప్రతి మాట సత్యవంతంగా ఉండాలి. మన చేతుల ద్వారా ధర్మాన్ని చూపియాలి, ధర్మం చేయాలి. దాన్నే భక్తి అంటారు. అప్పుడే భగవంతుడికి దగ్గరగా ఉండగలము. ఎప్పుడైతే మనం భక్తితో మనం మాట్లాడే ప్రతి మాట సత్యంగా, ప్రతి మాట మనం చేసే పనుల్లో ధర్మబద్ధంగా ఉంటే అదే భక్తి. అప్పుడే మనము పరమాత్ముడి దగ్గరికి ప్రతిదీ రికార్డ్ అండి. ఆకాశ్ రికార్డ్ అన్నీ రికార్డ్ చేసుకుంటుంది. యూనివర్స్ అన్నీ షెడ్యూల్ డౌన్ చేస్తూనే ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట, మనం వ్యవహరించే ప్రతి పనులు, ప్రతిదీ యూనివర్స్ దానికి తగినట్లే మనకి ఇస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మంచి చేస్తామో మంచి వస్తుంది, చెడ్డ ఫలితం వస్తుంది. మంచేమో మనం చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది, చెడు అనేది మనం చేసిన దానికంటే మరింత వస్తుంది. సో ప్రతి మాటని, ప్రతి ఒక్క మనం వ్యవహరించే ప్రతి ఒక్క మాటను, విషయాన్ని ఒకరికి మనము మాట్లాడేటప్పుడు, ఒకరి దగ్గర మాట్లాడేటప్పుడు ఈ రెండింటిని కూడుకుని మాట్లాడాలి. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. సో నేను చెప్పాను, టూ ఫింగర్స్ని ఏమని చెప్పాను? ఒకటి బుద్ధి జ్ఞానము. బుద్ధి జ్ఞానము, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. సో 2 ఫింగర్స్ అంటే నేను చెప్పాను, ఒకటి ఆత్మ. ఇది ఎప్పుడు ఈ యొక్క చూపుడు వేలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ద్వారానే ఉంటుంది. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలోనే మాట్లాడుతుంది, జ్ఞానవంతంగానే ఉంటుంది. అదే బుద్ధి. ఎప్పుడైతే మనసు, బుద్ధి, శరీరము, మనసుతో కూడిన మాటలే బుద్ధి. మనసుతో కూడిన మాటలే బుద్ధి, ఆత్మతో కూడిన మాటలే జ్ఞానము. అర్థమైందా? శరీరము, మనసు అనేది ఏ ఫింగరు? రింగ్ ఫింగర్, ఉంగరం పేరు. సో ఎప్పుడైతే మనసుతో కూడిన మాటలు మాట్లాడతామో అది బుద్ధికి సంబంధించింది. ఎప్పుడైతే ఆత్మతో కూడిన మాటలు మాట్లాడతామో అది జ్ఞానానికి సంబంధించింది. ఇదే అండి 5 కాన్సెప్ట్స్. శరీరంతో నేను శరీరాన్ని, నేను మనసుని కాదు, బుద్ధిని కాదు. నేను ఎప్పుడైతే శరీరంతోనే ఉండేవాళ్ళు తమో గుణంలో ఉండేవాళ్ళు, మనసు అనేవాళ్ళు రజోగుణంలో ఉండేవాళ్ళు, బుద్ధి, ఆత్మ దాంట్లో ఉండేవాళ్ళు సాత్విక గుణం, పూర్తిగా సర్వాత్మతో ఉండేవాళ్ళు
మనం ఇలాంటి సత్సంగం పెట్టుకుంటామండి. ఎవరినో ఒకరిని ఇన్వైట్ చేస్తాం. ఇన్వైట్ చేసి వాళ్ళని మాట్లాడతాం. మైక్ ఇచ్చేసారు కదా అని గంటల తరగతి మాట్లాడతాం. ఇది నేర్చుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది. మైక్ ఇచ్చారని మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలి, ఇప్పుడు ప్రజెంట్ ఒకేషన్ ఏంటి, సెలబ్రేషన్ ఏంటి, ప్రజెంట్ ఉండే కార్యక్రమాలు ఏంటి, దానికి తగినట్లే మాట్లాడాలి. ఛాన్స్ వచ్చిందని ఏది పడితే అది మాట్లాడకూడదు. అలా అని మైక్ ఇచ్చారని 3 నిమిషాలు మాట్లాడాలని 2.5 నిమిషంతో తిరిగి మైక్ ఇచ్చేవాళ్ళండి. అది జ్ఞానంతో కూడింది. అదే వచ్చి 3 నిమిషాలకైనా ఎక్కువ తీసుకున్నారంటే అది బుద్ధితో కూడింది. పక్కన వ్యక్తి చెప్తూనే ఉంటాడు, ఆర్గనైజర్ చెప్తూనే ఉంటాడు, వాచ్ చూపిస్తూ ఉంటాడు, అన్నీ అర్థమవుతుందండి. కానీ అర్థం అవడంలో ఇదే మన ఛాన్స్ అన్నట్లు మాట్లాడుతుంటారు. ఎప్పుడు మాట్లాడాలి? అలా మీరు మాట్లాడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఒకరోజు ప్రసన్న మేడం అడగండి, క్లాస్ ఇస్తారు, మాట్లాడండి. 1 అవర్ ఇస్తారు, మాట్లాడండి హ్యాపీగా. కానీ ఎప్పుడు కానీ మధ్యలో మాట్లాడకూడదు. ఒకరు క్లాస్ చెప్పేటప్పుడు మధ్యలో ఎప్పుడు మాట్లాడకూడదు. ఎప్పుడైనా వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు అప్పుడు తప్ప ఆన్సర్ చేయాలి, కానీ మధ్యలో ఏం మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరికి ఒక చైతన్యం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది ఉంటుంది. ఆ జ్ఞానాన్ని సమయానికి సందర్భానికి తగినట్టు వాడుకోవాలి. ప్రతి మాటని సమయానికి తగినట్టు మాట్లాడాలి. సో ఎప్పుడు కానీ మనకు మైక్ ఇచ్చినప్పుడు ఇది అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. 2 మినిట్స్ 3 మినిట్స్ సార్ మీరు మాట్లాడండి అంటే 2 మినిట్స్కి హాఫ్ మినిట్ ముందే ఇచ్చేస్తే రేపు ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వచ్చినప్పుడు మళ్ళా మీకు మైక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ ఛాన్స్ని ఖచ్చితంగా కోల్పోతారు. వాళ్ళకి ట్రిగర్ అవుతుందండి, అమ్మ ఈ మేడంకి ఆ క్లాస్ ఇస్తే మైక్ ఇచ్చానంటే ఇప్పుడు అవ్వదు అని మన అవకాశాన్ని మనమే పోగొట్టుకున్నట్లు. సో ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైతే 3 నిమిషాలు అంటే 2 నిమిషాలకు ముందే ఇచ్చేస్తామో అది బుద్ధిపూర్వకమైనది. సమయానికి సందర్భం తగినట్టు మాట్లాడేది జ్ఞానపూర్వకమైనది. సో జ్ఞానము బుద్ధి. ఈ జ్ఞానము బుద్ధి ఎక్కడ లభిస్తుంది? ఇది నా క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ చేయవచ్చు. బిఫోర్ దట్ హనుమాన్, రామ, కృష్ణ, లక్ష్మి, రామ, లక్ష్మి, కృష్ణ, 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 హనుమాన్. ఓకే, నా వెంకట క్లాస్ నేనేం చెప్పాను? చెప్పండి. ఈ జ్ఞానము బుద్ధి అనేది ఎక్కడ లభిస్తుంది? భగవద్గీత. వెరీ గుడ్. జ్ఞానం చేస్తే జ్ఞానం. వెరీ గుడ్. బిగ్ క్లాస్. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ధ్యానం ద్వారా జ్ఞానం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో అప్పుడు మౌనం ద్వారా మన మనసు అనేది శుద్ధి అయ్యి బుద్ధిగా మాట్లాడేటప్పుడు మనల్ని చేస్తుంది, వ్యవహరింపజేస్తుంది. బుద్ధి జ్ఞానము. ఈ బుద్ధి జ్ఞానం అనేది మన యొక్క దైనందిన జీవితంలో మన యొక్క ఎదుగుదలకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సమయానికి తగినట్టు మాట్లాడాలి అంటే ఒక త్యాగరాజు, నాకైతే మాటలు రాదండి, జస్ట్ ఒక సెంటెన్స్ లాగా చెప్తానండి. త్యాగరాజు కీర్తనలు ఉంది కదా, ఆ కీర్తనలో పంచరత్నాలలో ఏం పాట అంటే సమయానికి తగినట్టు మాట్లాడాలి అని చెప్పారు. సమయానికి తగినట్టు మాట్లాడాలి అని. సమయము సందర్భం అనేది ఇంపార్టెంట్. ఒక మాట మాట్లాడాలి అంటే సమయము సందర్భము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు పరిపక్వంతో మాట్లాడతాడు, ప్రమాణంతో మాట్లాడతాడు, అప్పుడు వారి యొక్క జీవితం ఆపద జీవితం అవుతుంది. ఎప్పుడైతే పరిపక్వంతో సప్రమాణంతో అంటే సత్యంతో వ్యవహరిస్తాడో ఆ రోజే వారి యొక్క జీవితం అనేది ఆఖరి జీవితం అవుతుందని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తెలియజేశారు. సో ఏ టాపిక్ మాట్లాడుతున్నాం? సమయానికి తగు మాట్లాడాలి. సో ఇది త్యాగరాయ కీర్తనలో పంచరత్నాల్లో ఇది ఒక కీర్తన. సో సమయానికి తగినట్టు మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో
బుద్ధిని 3 రకాలుగా విభజిస్తాం. జ్ఞానము, బుద్ధి అస్సలు లేని వాళ్ళు వాళ్ళని ఏమంటారు? బుద్ధి అనేవా బుద్ధి మాత్రమే ఉండే వాళ్ళని ఏమంటారు? జ్ఞానం అనే వాళ్ళని మాత్రమే ఏమంటారు అనే దాని గురించి తెలుసుకుంటాం. బుద్ధి జ్ఞానము లేకుండా మాట్లాడే వాళ్ళని పురుషార్థములు అంటారు. బుద్ధితోనూ ఉండదు వాళ్ళు మాట్లాడే మాటలు, జ్ఞానంతో కూడినగానే ఉండదు. అప్పుడు అది ఆ మాటలు ఆ వాక్ అనేది శోభనిస్తుందా? వినడానికి వినసొంపుగా ఉంటుందా? అర్థమైపోతుంది వీళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు, మన రెండు చెప్పుల్ని మనము క్లోజ్ చేసుకోవాల్సింది. అట్లని ఎదురుగా క్లోజ్ చేసుకోము, బట్ మనకి ఇది అవసరం లేదు అని అనిపిస్తుంది, అంతే కదా? ఎప్పుడైతే జ్ఞానము బుద్ధితో కూడుకున్న మాటలు మాట్లాడతారు, మోస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధితో కూడుకున్న మాటలు వాళ్ళు భౌతిక జీవితంగానే ఉంటుంది. భౌతిక జీవితంతోనే మామూలుగా చెప్పాను కదా, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అన్నారు కదా. సో మనసు అనేది భౌతిక జీవితము, ఫిజికల్ లైఫ్. అదే చూపుడు వేగం అనేది ఆధ్యాత్మిక జీవితము, ఆత్మ. కాబట్టి ఎంత ఆత్మ అనేది పరిపక్వత చెందుతుందో ఆధ్యాత్మికంగా మనము అంతగా ఎదగగలము. సో బుద్ధితో జ్ఞానంతో అంటే మనసుతో వ్యవహరించే మనసు బుద్ధితో వ్యవహరించే వాళ్ళని పురుష మధ్యములు అంటారు. మనసు బుద్ధితో వ్యవహరించే వాళ్ళని పురుష మధ్యములు అంటారు. అదే వచ్చి బుద్ధి ఆత్మతో కూడిన మాటలు మాట్లాడే వారిని పురుషోత్తమ అంటారు, పురుషోత్తములు అంటారు. పురుషులందరూ పుణ్య పురుషుల వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ అంటే పురుషులందరూ పుణ్య పురుషుల వేరయ్య అంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలోనూ బుద్ధి జ్ఞానము అలాంటి కూడుకునిదిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని పురుషోత్తములు అంటారు. పురుషార్థములు, పురుష మధ్యములు, పురుషోత్తములు ఈ 3గా డివైడ్ చేశారన్నమాట. ఎప్పుడైతే బుద్ధితోనూ జ్ఞానంతోనూ సంబంధం లేకుండా మాట్లాడతారో వాళ్ళని పురుషార్థములు. ఎప్పుడైతే బుద్ధితో కూడుకున్న మాటలు మాట్లాడతారో అంటే మనసు బుద్ధితో కూడుకుని మాట్లాడతారో వాళ్ళు పురుష మధ్యములు. వెరీ గుడ్. ఎప్పుడైతే బుద్ధితో జ్ఞానంతో కూడి మాట్లాడతారో వాళ్ళను పురుషోత్తములు అని అంటారు. సో ఇలా బుద్ధి జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ధ్యానం ద్వారా జ్ఞానం అనేది వచ్చి మన ఆత్మ చైతన్య శక్తి అనేది పెరిగి జ్ఞానంగా వ్యవహరిస్తాము. ఎప్పుడైతే ధ్యాన సాధనలోకి మొదటగా అడుగు పెడతామో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ధ్యానం కాబట్టి మౌనం. ధ్యానానికి ఎప్పుడైతే మనం అడుగు పెడతామో మొదటిగా మనం చేసుకోవాల్సింది మౌనము, నేర్చుకోవాల్సింది మౌనము. ఎప్పుడైతే మౌనంగా ఉండగలుగుతామో అప్పుడే మనకు ధ్యాన స్థితి అనేది పెరిగి జ్ఞానంగా మారుతుంది. ఆ జ్ఞానం అనేది ప్రజ్ఞగా మన ద్వారా బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనం మౌనం ద్వారా మన బుద్ధి పెరిగి ధ్యానం ద్వారా జ్ఞానం పెరిగి ఆ జ్ఞానం ద్వారా మనం చెప్పే ప్రతి ఒక్క మాట అనేది ప్రజ్ఞగా మారి ఆ ప్రజ్ఞ అనేది ప్రవచనంగా మారుతుంది. అర్థమైందా? సో ధ్యానం వల్ల మనకు బుద్ధి వస్తుంది, మౌనం ద్వారా బుద్ధి వస్తుంది, జ్ఞానం ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే కలుపుకుని మాట్లాడతామో ప్రజ్ఞగా మన నోట్లో నుండి ప్రతి మాట మాణిక్యంగా వస్తుంది. రత్నం అదే ఏమంటారు, రత్నాలుగా వెదజల్లుతుంది. సో ప్రతి మాట మనం చెప్పిన వెంటనే ధ్యానం అంటే ఇది, ధ్యానం చేయడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఉంది, ధ్యానం చేయడం వల్ల మన దైనందిక జీవితమే కాకుండా మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మనము ఎదుగుదల చేసుకోవచ్చు అని మనం మాట్లాడినప్పుడు మన మాటలు అనేది వాళ్ళకి వచనంగా మారి ఆ వచనం అనేది ప్రవచనంగా మారిపోతుంది. ఎప్పుడైతే ప్రవచనంగా మారుతుందో ప్రతి ఒక్కరు ధ్యానాన్ని అంటపట్టుకుంటారు. ఈ మేడం ఎవరో చెప్తున్నారు, మన ఫ్రెండ్ ఏదో చెప్తూ ఉంది. సో ధ్యానంలో ఏదో ఉంది, మనము చేసుకుందాం, మనము నేర్చుకుందాం. చాలా మంది అని చెప్తుంటారు, ధ్యానం చేస్తూ ఉంటాడు, నేను చెప్తూ ఉంటాను, చాలా మంది వినలేదు మేడం అంటే ఫస్ట్ మనం మారాలి. మన బుద్ధిని మనము సరిచూసుకోవాలి, మన
దైనందిక జీవితంలోకి ధ్యాన సాధనని మొదలు పెడతారు. సో ఆయన యొక్క ఎనర్జీస్ కూడా మనకు లభిస్తుంది. సో ఇది బుద్ధి జ్ఞానము. రామ కృష్ణ నేను తెలుసుకునేదండి. ఈ తెలుసుకునే దాని గురించి నేను తర్వాత చెప్తాను. సో ఇదంతా మనం ఎరుగుతూ ఉండడానికి ఒక యాక్టివిటీ. కృష్ణ, హనుమాన్, లోటస్, మహాలక్ష్మి, కృష్ణ, హనుమాన్, రామ, 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 కృష్ణ, కృష్ణ, రామ. సో ఇలా బుద్ధితో జ్ఞానంతో ఎప్పుడైతే మాట్లాడతామో ఆ మాటలు అనేది మనకు మన యొక్క దైనందిక జీవితంలో కూడా, మన దైనందిక జీవితమే కాదు ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము మరొక మెట్టు ఎదగడానికి సహకరిస్తుంది. ఎప్పుడో బుద్ధితో జ్ఞానంతో కూడిన మాటలనే మాట్లాడాలి. బుద్ధితో జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు అనేది వచనంగా మారి, ఆ వచనం అనేది ప్రవచనంగా మారి, ఆ ప్రవచనం అనేది మన యొక్క దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించడానికి ఉపయోగపడుతుంది. సో ఇలా బుద్ధి జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడాలని కోరుకుంటూ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అప్పుడు అక్కడ అలా మాట్లాడాలి. మాట్లాడిందే మాట్లాడకూడదు. సో టాపిక్ ఇదే అండి. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అప్పుడు అక్కడ అలా మాట్లాడాలి. బుద్ధితో కూడిన మాటలు మాట్లాడాలి. జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడాలి. ఎప్పుడు బుద్ధి జ్ఞానంతో కూడిన మాటలు ఎప్పుడు మాట్లాడుతామో, ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, ఎప్పుడైతే మౌనంగా ఉంటామో, మౌనంగా ఉండే ద్వారా బుద్ధి వస్తుంది, ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. సో బుద్ధి ప్లస్ జ్ఞానము. బుద్ధి అంటే ఎంత మాట్లాడాలి, క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ. బుద్ధి అన్నప్పుడు క్వాంటిటీ ఎంత మాట్లాడాలో అంత మాత్రమే మాట్లాడాలి. మైక్ ఇచ్చారని సమయాన్ని సందర్భాన్ని ఉపయోగించుకోకుండా ప్రవచనలుగా మాట్లాడకూడదు. సో బుద్ధి అంటే బుద్ధి అంటే క్వాంటిటీ. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? క్వాలిటీగా మాట్లాడాలి. అంటే జ్ఞానపూర్వకంగా మాటలు మాట్లాడాలి. ఎప్పుడైతే క్వాంటిటీతో కలిపిన మాటలు మాట్లాడతామో ఆ మాటలు అనేది ప్రవచనలుగా మారిపోతుంది. ఆ మాటలని ప్రతి ఒక్కరూ ఆకర్షణ చెంది వారి యొక్క దైనందిక జీవితంలో దాన్ని అవలంబిస్తారు, దాన్ని పాటిస్తూ ఉంటారు. ఇలా మనం ధ్యానం గురించి మనం చెప్పినప్పుడు, ఈ విధంగా మనం ధ్యానం గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాల్సిందే, ధ్యానానికి రావాల్సిందే, ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టాల్సిందే. సో 5 ఫిగర్స్ కాన్సెప్ట్ అర్థమైందా? రామ, కృష్ణ, రామ, కృష్ణ, హనుమాన్, లోడ్, లక్ష్మి, రామ, రామ, లక్ష్మి, కృష్ణ, కృష్ణ, హనుమాన్, హనుమాన్, రామ, లక్ష్మి, కృష్ణ, హనుమాన్, లక్ష్మి, కృష్ణ, రామ. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. అన్నీ ఉండాలి సార్. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే అన్నింటినీ తీసుకొని పోతేనే ఆధ్యాత్మికంగా మరొక మెట్టు ఎదగడానికి, మరొకరికి చెప్పి ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టడానికి మనం ఒక నాందిగా ఉండాలి. అదే మన యొక్క గురువు గారి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యమే మన యొక్క లక్ష్యం. సో ఓకే మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందుకే ధ్యానం చేయాలి ఎప్పుడు అంటే, ఎప్పుడైతే నువ్వు ధ్యాన సాధన చేస్తావో మన యొక్క ఆలోచనలు అనేది మనకు మౌనంగా వెళ్ళిపోతుంది.
మీరు ధ్యానం చేస్తున్నారా? పర్ డే ఎన్ని అవర్స్? సో మీరు ధ్యాన సాధన చేయండి. ధ్యాన సాధన ఒక 21 days మీరు ధ్యాన సాధన చేయండి. మీరు చెప్పినట్లు మీ మాటలు కానీ మీ ఆలోచనలు కానీ ఎక్కడికి వెళ్ళదు. మీరు మౌనంలోకి ఖచ్చితంగా అదే తీసుకునేది. ధ్యానమే మిమ్మల్ని మౌనంలోకి తీసుకునేది. అంతే కదా, ఆయన ఏం మాట్లాడరు, ఎప్పుడు మౌనంలోనే ఉంటారు. కాబట్టి ఆయన హయ్యర్ ఎనర్జీస్ అండి. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, బుద్ధిని మన తల్లిదండ్రుల నుండి వస్తుంది. తల్లిదండ్రులు చెప్పే ద్వారా మనకి బుద్ధి అనేది వస్తుంది. కానీ జ్ఞానం అనేది మాత్రమే గొప్ప గొప్ప గురువులు, రమణ మహర్షి, మన గురువు గారు, అలాంటి వాళ్ళ ద్వారా మాత్రమే మనము జ్ఞానాన్ని తీసుకోగలము. ఎక్కడైతే సూపర్ మార్కెట్లోనూ పంట పొలాల్లోనూ మన ఇంట్లోనూ దొరకదండి. ఒకవేళ ఇంటిలో ఒక పండితుడు